వారణాసిలో ఈ ప్రాంతాలను చూడకపోతే మరోసారి అక్కడికి వెళ్ళాల్సిందే. లేదంటే వారణాసిలో ఉన్న పర్యాటక స్థలాల గురించి కథనం. హిందూ పురాణాల ప్రకారం వారణాసి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. హిందూ మతంలో చెప్పబడే 7 పవిత్ర నగరాల్లో కాశీగా కూడా పిలువబడే ఈ వారణాసి అత్యంత పవిత్రమైనదిగా పేర్కొంటారు. అంతేకాకుండా ఆ పరమశివుడు ఇక్కడే నిత్యం కొలువై ఉంటాడని కూడా చెబుతారు. ఇక్కడ మరణిస్తే నేరుగా స్వర్గానికి వెళతారని హిందువులు నమ్ముతారు. అందువల్లే చాలామంది తమ జీవిత చర్మాంకంలో ఈ పట్టణంలో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు, కవులు, కళాకారులు, సాధువులు ఇక్కడకు ఎక్కువగా చేరుకొని భగవంతుడి ధ్యానంలో శేష జీవితాన్ని గడుపుతుంటారు. మరికొంతమంది ఇక్కడ నివసించడానికి వీలు కాకపోతే కనీసం తాము చనిపోయిన తర్వాతనైనా తమ అస్థికలను ఇక్కడ గంగానదిలో కలపాలని, తద్వారా మోక్షం కలుగుతుందని నమ్ముతారు. ఇక జలప్రళయం కూడా ఏమీ చేయలేదని వారణాసికి పేరు. జలప్రళయంలో ఈ పట్టణాన్ని ఆ పరమశివుడు తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ మానవాళి ఎన్నో యుగాల నుంచి నివసిస్తోందని చెబుతారు. ఈ పుణ్యక్షేత్రంలో అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అయితే చాలామంది అక్కడి విశ్వనాథ మందిరాన్ని మాత్రమే సందర్శిస్తుంటారు. ఇలాంటి వారి కోసం అక్కడ ఉన్న అతి ముఖ్య పర్యాటక స్థలాల గురించి మీకు అందిస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు తప్పక వీటిని సందర్శించండి. రోడ్డు, రైలు, వాయు మార్గంలో వారణాసికి చేరుకోవచ్చు. ఈ వారణాసికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విమానాలు నడుస్తాయి. అస్సీ ఘాట్ వారణాసిలో దక్షిణ దిశగా ఈ అస్సీ ఘాట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పెద్ద లింగం మనల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తమ కెమెరాల్లో బంధించాలనుకునే వారికి ఈ ప్రాంతం అత్యంత అనువైనది. ముఖ్యంగా సాయంకాలం ఇక్కడ ఇచ్చే గంగా హారతిని చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. దశ్వమేధ ఘాట్ వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాటుగా ఈ దశ్వమేధ ఘాట్ పేరుంది. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు తన 10 గుర్రాలను ఇక్కడ ఓ యాగం చేస్తూ బలి ఇచ్చినట్లు చెబుతారు. అందువల్లే ఈ ఘాటుకి దశ్వమేధ ఘాట్ అని అంటారు. సాయంత్రం పూట ఇక్కడ ఇచ్చే గంగాహారతికి అగ్ని పూజ అని కూడా పేరు. దశ్వమేధ ఘాట్. మణికర్ణికా ఘాట్ వారణాసిలో మణికర్ణికా ఘాట్ను అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భక్తులు భావిస్తారు. ఇక్కడే చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో కలుపుతుంటారు. ఇక్కడ రాత్రిపూట గంగానదిలో విడిచే దీపాలు ఆ ప్రాంతం అందాలను రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా సూర్యాస్తమయం ఇక్కడ చూడటానికి బాగుంటుంది. కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావిస్తారు. వారణాసిలో ఎక్కువ మంది వెళ్ళే దేవాలయాల్లో ఈ విశ్వనాథ దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అటుపై గంట విరామం తర్వాత అంటే 9 గంటల నుంచి 11 గంటల వరకు దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. తులసి మానస్ దేవాలయం. తులసీదాస్ రామాయణాన్ని హిందీ భాషలో రామచరితమానస్ రూపంలో ఇక్కడే రాశాడని చెబుతారు. ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబం 1964లో నిర్మించింది. మార్బల్తో నిర్మించిన ఈ దేవాలయం గోడలనే రామాయణానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను మనం చూడవచ్చు. దుర్గాదేవి దేవాలయం. దుర్గా దేవాలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయంలోని మూల విరాట్ అయిన దుర్గాదేవి స్వయంభూవుగా వెలిసిందని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కోతులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల దీనిని
మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. జ్ఞాన్వాపి వాల్ కాశీ విశ్వనాథ దేవాలయం గోడకు ఆనుకునే ఈ జ్ఞాన్వాపి మసీదు ఉంటుంది. ఇక్కడ ఉన్న ఓ గోడను జ్ఞాన్వాపి వాల్ అంటారు. ఈ మసీదును ఔరంగజేబు నిర్మించాడు. ఇండో పర్షియన్ శైలిలో ఈ గోడ చుట్టూ ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ శివలింగం చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రామ్నగర్ మ్యూజియం తులసి ఘాటు ఎదురుగానే ఈ రామ్నగర్ కోట ఉంటుంది. ఈ కోట లోపలే మ్యూజియం కూడా. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వస్తువులు, ఆభరణాలను మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. ముఖ్యంగా ఏనుగు దంతాలతో తయారు చేసిన పాత్రలు, అలంకార వస్తువులు ఇక్కడ చాలా ఆకట్టుకుంటాయి. చూనార్ కోట వారణాసికి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఈ చూనార్ కోట ఉంటుంది. ఈ కోట మొత్తం ఇండో పర్షియన్ వాస్తును అనుసరించి నిర్మించారు. గోపురాలు చాలా ఆకట్టుకుంటాయి. దీనిని బాబర్ నిర్మించినట్టు చెబుతారు. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి ఎక్కువగా వెడుతుంటారు. సారనాథ్ వారణాసికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. బుద్ధుడు మొదటిసారిగా ఈ సారనాథ్లోనే మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చినట్టు చెబుతారు. ఇక్కడ ఉన్నటువంటి స్తూపాలు, మ్యూజియం, అశోక స్తంభం, విహారాలు మనలను బుద్ధిని జీవనశైలిని తెలుసుకోవాలన్న ఆసక్తిని పెంపొందిస్తాయి.